ಜಂಜಂ ಬಾವಿಯೊಂದಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಅದ್ಭುತ ಘಟನೆ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಕಾಣಬಹುದು. 1947ರಲ್ಲಿ ಒಬ್ಬ ಪ್ರಸಿದ್ಧ ಎಂಜಿನಿಯರ್ನ ಮೇಲ್ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ಜಂಜಂ ಬಾವಿಯನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಲು ಸೌದಿ ಸರ್ಕಾರ ನಿರ್ಧರಿಸಿತು. ಇದಕ್ಕಾಗಿ ಬಾವಿಯ ಎಲ್ಲ ನೀರನ್ನು ಪಂಪ್ ಮೂಲಕ ಹೊರತೆಗೆಯಲಾಯಿತು. ನಿಮಿಷಕ್ಕೆ 8,000 ಲೀಟರ್ ನೀರನ್ನು ಹೊರಗೆ ಸುರಿಯುವ ಸಾಮರ್ಥ್ಯದ 4 ಆಧುನಿಕ ಪಂಪ್ಗಳನ್ನು ಅಳವಡಿಸಲಾಯಿತು. ಆದರೆ 24 ಗಂಟೆಗಳ ಕಾಲ ಪಂಪ್ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಿದರೂ ಬಾವಿಯನ್ನು ಒಣಗಿಸಲು ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. ಕೊನೆಗೆ ಡೈವರ್ಗಳನ್ನು ಬಳಸಿಯೇ ಆ ಕಾರ್ಯವನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಲಾಯಿತು. ಈ ಜಂಜಂ ನೀರಿನ ವಿಶಿಷ್ಟ ಗುಣಗಳ ಬಗ್ಗೆ ಆಧುನಿಕ ವಿಜ್ಞಾನವು ಅನೇಕ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ನಡೆಸಿದೆ. ದೇಹಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಕ್ಯಾಲ್ಸಿಯಂ ಮತ್ತು ಮೆಗ್ನೀಸಿಯಂ ಇದರಲ್ಲಿ ಒಳಗೊಂಡಿರುವುದಾಗಿ ಕಂಡುಹಿಡಿಯಲಾಗಿದೆ. ದೇಹದಲ್ಲಿನ ಕೀಟಾಣುಗಳನ್ನು ನಾಶಪಡಿಸುವ ಸಾಮರ್ಥ್ಯವು ಈ ನೀರಿಗೆ ಇದೆ ಎಂದು ಅವರು ವಿಶೇಷವಾಗಿ ಉಲ್ಲೇಖಿಸಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಬಿ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಝಂಝಂ ನೀರಿನ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಭೂಮಿಯ ಮೇಲಿನ ಅತ್ಯುತ್ತಮ ಪಾನೀಯ ಝಂಝಂ ನೀರು. ಅದು ಆಹಾರವೂ ಔಷಧವೂ ಆಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಈ ನೀರನ್ನು ಕುಡಿದರೂ ಆ ಉದ್ದೇಶ ಖಂಡಿತವಾಗಿಯೂ ಈಡೇರಿತು. ಅಲ್ಲಾಹ ತಾಲಾ ನಮ್ಮ ರೋಗಗಳಿಗೆ ಶಮನ ನೀಡಿ ಆಶೀರ್ವದಿಸಲಿ, ಆಮೀನ್. ಈ ವಿಡಿಯೋ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ತಲುಪಲು ಕಾರಣವಾದವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂದು ನೆನಪಿಸುತ್ತೇವೆ. ಇನ್ಶಾ ಅಲ್ಲಾಹ ಮತ್ತೊಂದು ವಿಡಿಯೋದೊಂದಿಗೆ ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತುಹು. ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్లిములు అత్యంత పవిత్రంగా మరియు గొప్పగా భావించే నీరు జంజం నీరు. అన్ని రోగాలకు ఉపశమనం కలిగించే ఈ పవిత్ర జంజం నీటి చరిత్ర నేపథ్యం మరియు మహత్వాలను ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాము. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం నబీ అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ నబిని మరియు భార్య హాజర్ బీవిని మక్కా ఎడారికి తీసుకెళ్లారు. వారిని మక్కాలో వదిలి ఇబ్రాహీం నబీ తిరిగి వెళ్లే సమయంలో ఆయన భార్య ఇలా అడిగారు, నీరు, ఆహారం లేని ఈ నిర్జన ఎడారిలో మమ్మల్ని వదిలి వెళ్లమని నీకు ఎవరు ఆదేశించారు? ఇది అల్లాహ్ ఆదేశం అని మాత్రమే ఇబ్రాహీం నబీ సమాధానమిచ్చారు. హాజర్ బీవి మరియు ఇస్మాయిల్ నబీ మక్కా ఎడారిలో నీరు లేక దాహంతో అలసిపోయి నడవడం ప్రారంభించారు. ఈ నిర్జన ఎడారిలో ఒక్క చుక్క నీరు కూడా దొరకక బిడ్డతో హాజర్ ఒంటరిగా ఉండిపోయారు. దాహంతో అలసిన ఇస్మాయిల్ నబీ నీరు కోసం ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే హాజర్ బీవీ బిడ్డను ఒక చోట వదిలి నీరు వెతకడానికి బయలుదేరారు. అక్కడి సఫా, మర్వా కొండల మీద చాలాసార్లు పరిగెత్తారు. అయినప్పటికీ నిరాశ మాత్రమే ఫలితంగా దొరికింది. నిరాశతో తిరిగి వచ్చిన హాజర్ బీవీ తన కుమారుడు కాళ్లతో తన్ని ఏడుస్తున్న చోట ఒక పెద్ద శుద్ధ జల ఊట పొట్టెత్తినట్లు చూశారు. నిండి పొంగిపొర్లుతున్న ఆ ఊట శక్తి తగ్గకపోవటంతో ఆమె జం జం, ఆగు ఆగు అని అరిచారు. అప్పుడు నీటి శక్తి తగ్గి వారికి అవసరమైన రూపంలో అయింది. ఇదే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు పవిత్రంగా భావించే జంజం నీరు. ఈరోజు కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాది హాజీలు ఈ నీటిని తాగి కుండలలో నింపుకొని తీసుకెళతారు. మక్కా, మదీనా మసీదులలో మరియు వాటి పరిసర ప్రాంతాలలో ఈ నీరే ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ ఈ బావి ఒక్కసారి కూడా ఎండిపోయినట్లు చరిత్ర రికార్డులలో కనిపించదు.